నా బాప్తిస్మ సాక్ష్యం విషయమై ప్రభువు ఆ సమయంలో ఎంత ఆనందించి ఉంటాడోనన్న తలంపు నన్ను సంతోషపరిచింది. ఆ కార్యక్రమం తరువాత అందరి కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించడాన్ని నేను గమనించాను. మీరిలా ఏడవడం నాకు ప్రోత్సాహాన్నివ్వదు అని నేను నవ్వుతూ అన్నాను. బిల్కిస్ అంటూ సిన్నోవి నన్ను ఆనందంతో గట్టిగా కౌగిలించుకుంది. అక్కడున్న వారంతా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నన్ను అభినందించారు. తర్వాత సిన్నోవి ఒక కీర్తన పాడింది. కెన్ బైబిల్ నుండి కొన్ని వచనాలు చదివాడు. ఆ తర్వాత మేము వెనుదిరిగాం. మా తిరుగు ప్రయాణం మౌనంగా సాగింది. మా అందరి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఆ క్రైస్తవుల సహవాసం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నా ఇల్లు రాగానే కెన్ దంపతులకు నేను కన్నీళ్లతో వీడ్కోలు చెప్పి ఇంట్లోకి అడుగుపెట్టాను. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే నాలోని ప్రశాంతత అంతా ఒక్కసారి చెల్లాచెదరైపోయింది. బేగం సాహిబ్, మీ కుటుంబ సభ్యులంతా ఇక్కడికొచ్చి మీ గురించి అడిగారు. మీరు క్రైస్తవులతో కలిసి తిరుగుతున్నట్టుగా వారికి తెలిసిందట అని నా గృహ నిర్వాహకురాలు పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళు పెద్దవిగా చేస్తూ ఆతురత నిండిన గొంతుతో అంది. ఎవరెవరొచ్చారు? ఇంకా ఏదో చెప్పబోతున్న ఆవిడకు అడ్డు తగులుతూ అడిగాను. నా ఇంటికి వచ్చిన మా కుటుంబ సభ్యుల పేర్లు ఆవిడ చెబుతుంటే ఏదో తెలియని భయం నన్ను ఆవరించింది. ఆ వచ్చిన వారంతా మా కుటుంబంలోని పెద్దలు. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వాళ్ళు నా వద్దకు వస్తారు. నా హృదయం విచారంతో కృంగిపోయింది. కానీ నా భావోద్రేకాలు బయటపడకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఆ రాత్రి మహమ్మద్తో కలిసి నేను భోజనం చేశాక నేను నా గదికి వెళ్లి కిటికీలో నుండి బయటకు చూడసాగాను. మంచు కురవడం ఆగిపోయింది. శీతాకాలపు రాత్రి వెన్నెల వెలుగులో నాకత్యంత ప్రియమైన నా తోట అందంగా కనిపిస్తోంది. పవిత్రమైనది, నాకు మనశ్శాంతిని విశ్రాంతిని ఇచ్చేది అయినా నా పాత ఇల్లు ఇంతకాలం నాకెంతో ఆదరణనిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడేం జరగబోతుందో? రాబోయే రోజుల్లో నేనసలు ఈ ఇంట్లో ఉండగలనా? ఉన్నట్టుండి ఒక వింత ఆలోచన నా మదిలో మెదిలింది. ఈ ఇంట్లో నాకు కుటుంబ భద్రత, డబ్బు, గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. కానీ నా కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా నన్ను వ్యతిరేకిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు కెరటాల్లాగా నా మనసును తాకుతున్నాయి. ఎదురయ్యే తీవ్ర పరిణామాల దృష్ట్యా ప్రభువు నా బాప్తిస్మానికి నన్ను తొందర పెట్టినట్లు నాకు ఆ సమయంలో అర్థమైంది. నాకేది అత్యవసరమో ఆయనకు బాగా తెలుసు. నా గది కిటికీలో నుండి బయటకు చూస్తూ నేను అలానే నిలబడి ఉన్నాను. చెట్ల నీడలు కిటికీపై పడి వింతగా కదలాడుతున్నాయి. ప్రభువా, నా కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా వచ్చి నా మీద పడితే నేను తట్టుకోలేను. ఒక్కొక్కరుగా వారు నా వద్దకు వచ్చేట్లు చెయ్యి అని మౌనంగా ప్రార్థించాను. నేనలా ప్రార్థిస్తుండగానే ఎవరో క్రింద తలుపు తడుతున్న శబ్దం వినవచ్చింది. క్రింద నుండి పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో ఒక ప్యాకెట్ ఉంది. ఇది మీకిమ్మని క్రింద ఎవరో ఇచ్చి వెళ్లారు అని ఆ ప్యాకెట్ను నాకందిస్తూ ఆమె అంది. నేను అసహనంగానే దాన్ని త్వరగా విప్పి చూశాను. అందులో ఒక అందమైన బైబిల్ ఉంది. మా ప్రియ సహోదరికి పుట్టినరోజు కానుక కెన్ మరియు మేరీ అని మొదటి పేజీలో వ్రాయబడి ఉంది. అంత మంచి స్నేహితుల్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఆ బైబిల్ను నా గుండెకు హత్తుకున్నాను. కొద్దిసేపటి తరువాత నేను దాన్ని తెరిచి చదవడం ప్రారంభించాను. అలా నేను చదువుతుండగా నేను వారిని నీకు బహు దూరంగా చెదరగొట్టెదను అన్న మాటలు నా కళ్ళ ముందు నిలిచాయి. ఆ మాటల్లోని అర్థం ఒక మర్మంగా నాకు ఆ సమయంలో తోచింది. తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను. పుస్తకంలో 8వ అంశము. నా ఇంట్లో నాకు భద్రతుందా? మరుసటి ఉదయం నేను స్థిమితం లేని మనస్సుతో నిద్రలేచాను. ఒక్కొక్కరుగా గాని గుంపుగా గాని నా కుటుంబ సభ్యులు ఈరోజు తప్పక తిరిగి వస్తారు. కోపంతో కూడిన వారి దూషణల్ని, గద్దింపుల్ని, హెచ్చరికల్ని, బెదిరింపుల్ని నేను ఎదుర్కోవాలి. ఆ క్లిష్టమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలోనన్న భయం నన్ను పట్టి పీడించసాగింది. ఇంకోవైపు నన్నెంతో ప్రేమించి అభిమానించే వారి హృదయాల్ని గాయపరుస్తున్నాననే భావన కూడా నన్ను కృంగదీస్తోంది. ఆ సమయంలో విశ్వాస అవిశ్వాసాల మధ్య ఊగిసలాడుతోన్న నేను
పైకి గాంభీర్యంగానే కనిపిస్తున్నాను. రేషమును పిలిచి నాకున్న మంచి చీరల్లో కొన్నింటిని తెమ్మని చెప్పి వాటిలో అత్యంత ఆకర్షణీయంగాను హుందాగాను కనిపించే ఒక చీరను ఎంచుకుని ధరించాను. నాలోని భయం, చింత ఏమాత్రం బయటకు కనిపించని విధంగా నన్ను నేను అలంకరించుకుని క్రిందికి వెళ్ళాను. ఈ దినం నన్ను చూడ్డానికి వచ్చే వారందర్నీ నిరభ్యంతరంగా లోనికి పంపు అని గేటు వద్ద ఉన్న కాపలాదారునికి హుకుం జారీ చేసి ఆ తరువాత డ్రాయింగ్ రూంలోకెళ్ళి అక్కడున్న ఖరీదైన కుర్చీలో హుందాగా కూర్చున్నాను. అక్కడ పరచి ఉన్న అందమైన పర్షియా తివాచీపై మహ్మద్ తన బొమ్మ కార్లతో ఆడుకుంటున్నాడు. ఆ విశాలమైన గదిలోని గోడ గడియారం 10 గంటలు కొట్టింది. నా కుటుంబ సభ్యులెవరూ రాలేదు. ఆ తర్వాత 11 గంటల్ని, చివరికి మిట్ట మధ్యాహ్నము 12 గంటల్ని సూచిస్తూ ఆ గోడ గడియారం తన విధిని నమ్మకంగా నిర్వర్తిస్తూ గంటల్ని కొట్టింది. నా కుటుంబ సభ్యుల జాడలేదు. బహుశా మధ్యాహ్నం తరువాత రావాలని ఉన్నారేమో నాలో నేను అనుకున్నాను. మధ్యాహ్నం భోజనం ముగించాక మహ్మద్ నిద్రపోతుండగా నేను తిరిగి డ్రాయింగ్ రూంలో కూర్చుని ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూడసాగాను. చివరికి 3 గంటల సమయంలో గేటు బయట ఒక కారు ఆగిన శబ్దమైంది. నేను యుద్ధానికి సిద్ధమవుతుండగానే కారు తిరిగి వెళుతున్న శబ్దం నాకు వినిపించింది. వచ్చి వెళ్ళిందెవరు? నేను నా పని మనిషిని అడిగాను. ఎవరో వచ్చి సరుకుల్ని చేరవేసి వెళ్ళినట్టుగా ఆమె చెప్పింది. సాయంత్రం దాటి రాత్రి అవుతున్నట్లు తెలుపుతూ చీకటి డ్రాయింగ్ రూమును ఆవరించింది. నేను గడియారం వైపు చూశాను. సమయం 7 గంటలైంది. అంతలోనే ఉన్నట్టుండి ఫోన్ మ్రోగింది. వాళ్ళు రావడానికి బదులు ఫోన్ చేస్తున్నారేమో అనుకుంటూ రిసీవర్ చేతికి తీసుకున్నాను. ఆవలి వైపు నుండి సుపరిచితమైన స్వరం నన్ను ఆప్యాయంగా పలకరించింది. అది మేరీ కెన్ స్వరం. ఆమె స్వరంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. నేను క్రైస్తవురాలనయ్యానన్న వార్త ఈపాటికే బయట తెలిసినట్లుంది. నిన్న నా కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా రావడమే దానికి రుజువు. బిల్కిస్, నీవెలా ఉన్నావు? ఎందుకో నీ గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. మేరీ కెన్ ఎంతో ఆతురతతో అడిగింది. నేను క్షేమంగానే ఉన్నానని ఆమెకు జవాబిచ్చాను. నేనామెతో మాట్లాడడం చాలించాక బయటకు వెళ్లేందుకు కారు సిద్ధం చేయమని నా పనివారితో చెప్పాను. సాధారణంగా రాత్రి 8 దాటాక నా కుటుంబ సభ్యులెవరూ నన్ను చూడ్డానికి రారు. కాబట్టి మనశ్శాంతి కోసం నేనలా బయటకు వెళ్ళి రావాలనుకున్నాను. అయినా నా కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా నన్ను చూడడానికి రాలేదు. కారణమేంటో అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకీ సమయంలో నా క్రైస్తవ మిత్రుల ఆదరణ కావాలి. కెన్ దంపతులైతేనే ఈ క్లిష్ట సమయంలో నన్ను సరిగ్గా ఆదరించగలరు. మేరీ కెన్ ఫోన్ ద్వారా ఇప్పటి వరకు కొంత నన్ను ఆదరించింది. నేను ఆ ఆలోచనలతో కొనసాగుతూనే కెన్ దంపతుల ఇల్లు చేరుకున్నాను. కానీ అక్కడ గాఢాంధకారం ఆవరించి ఉండడాన్ని చూచి ఆశ్చర్యపడ్డాను. నేను కారు దిగి వారి ఇంటివైపు వెళుతుండగా ఏదో తెలియని భయం నన్ను ఆవరించసాగింది. చీకటి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఏదో నల్లని ఆకారం నా ముందు కదులుతున్నట్టుగా నాకనిపించింది. ఏంటది? ఈ చీకటి సమయంలో బయటకు రావడం ఎంత బుద్ధిహీనత! నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేను వెనుతిరిగి కారు వద్దకు పరిగెత్తబోయాను. అంతలోనే నేను ఆగిపోయాను. ఏంటిది? నేనేం చేస్తున్నాను? ఉన్నట్టుండి నేనెంత పిరికిదాన్నైపోయానేంటి? పరలోక రాజ్య వారసురాలనయ్యుండి పరలోక రాజు యొక్క కాపుదలను తీసుకోవలసింది పోయి ఇలా భయపడుతున్నానేంటి? నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను. ఆ కటిక చీకట్లో భయంగా అలా నిలుచునే యేసు యేసు అని పదే పదే అంటూ నన్ను నేను పరలోక రాజైన క్రీస్తు యేసు హస్తాల్లోకి అప్పగించుకోసాగాను. ఆశ్చర్యం! నాలోని భయమంతా ఉన్నట్టుండి మటుమాయమయ్యింది. నా మనసు పూర్తి స్వేచ్ఛతో గాల్లో తేలిపోతుంది. సంతోషంతో నాలో నేను నవ్వుకుంటూ వెనుతిరిగి కెన్ ఇంటివైపు నడక సాగించాను. అలా వారి ఇంటివైపు కొన్ని అడుగులు నడిచాక ఇంటి లోపల చిన్న దీపం వెలుగుతున్నట్టుగా కనిపించింది. నేను వారి వాకిలి దగ్గరికెళ్ళి తలుపు తట్టగానే మేరీ వచ్చి తలుపు తెరిచింది. ఆమె నన్ను చూడగానే పట్టలేని ఆనందంతో నన్ను గట్టిగా కౌగిలించుకుని కెన్
కెన్ అని తన భర్తను గట్టిగా పిలిచింది. ఆమె పిలుపుకు కెన్ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చూచి ఆశ్చర్యంగా, "ఓ బిల్కిస్, నిన్ను గురించి మేము చాలా ఆందోళన చెందాము" అన్నాడు. నాకు బాప్తిస్మమిచ్చిన పాకిస్తానీ పాస్టరు నా భద్రత గురించి హెచ్చరించాడని, నన్ను ఒంటరిగా వదలవద్దని చెప్పాడని కెన్ తర్వాత నాతో అన్నాడు. "అందుకేనా మేరీ, నీవు ఆందోళనగా నాకు ఫోన్ చేశావు?" నాలోని నవ్వును ఆపుకుంటూ అడిగాను. "నేను క్రీస్తును విశ్వసించానని త్వరలోనే దేశమంతా తెలుసుకుంటుంది. కానీ ఇంతవరకు ఏం జరగనందుకు దేవునికి స్తోత్రం. నా కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు నా వద్దకు రాలేదు. ప్రభువు నా ప్రార్థన విన్నాడు" అని చెప్పాను. "కాసేపు ప్రభువును స్తుతిద్దాం" కెన్ అన్నాడు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు ప్రభువును స్తుతిస్తూ ఇంకనూ తన కాపుదలను కొనసాగించవలసిందిగా కెన్ ప్రార్థిస్తున్న సమయంలో అందరం మోకాళ్ళూని అతనితో ప్రార్థనలో ఏకీభవించాం. సంతోష వదనంతో నేను తిరిగి నా ఇంటి ముఖం పట్టాను. నా మనసులో ఎంతో ప్రశాంతత, ప్రభువు నాతో ఉన్నాడన్న ధైర్యం నాకు కలిగాయి. ఆ సాయంత్రం ఎవరూ రాలేదని, ఎవరూ ఫోన్ కూడా చేయలేదని నా ఇంట్లోని పనివాళ్ళు చెప్పారు. ఈ దినగండం ముగిసింది. ఇక రేపటి సంగతి రేపు చూద్దాం అని నా పడకకు వెళ్తూ నేను అనుకున్నాను. మరుసటి రోజంతా నా కుటుంబ సభ్యులెవరైనా వస్తారేమోనని ఎదురుచూస్తూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నాను. కాసేపు ప్రార్థిస్తూ, కాసేపు ఆలోచిస్తూ, కాసేపు క్రిందున్న మొజాయిక్ ఫ్లోరింగ్ అలంకరణను, పర్షియా తివాచి అందాలను తిలకిస్తూ నేను కాలం గడిపాను. కానీ ఎవరూ రాలేదు. అసలేం జరుగుతుంది? ఇది పిల్లి ఎలుక ఆటలాగుంది అని నాలో నేను అనుకున్నాను. విషయం నా పని మనుషులను అడిగి తెలుసుకోవాలనుకున్నాను. పాకిస్తాన్లో జరిగే విషయాలను తెలుసుకోవాలంటే ఇళ్లల్లో పనిచేసే పని మనుషుల్ని కదిలిస్తే చాలు, వాళ్ళు అన్నీ బయటపెట్టేస్తారు. నూర్జాన్ను పిలిచి నా కుటుంబ సభ్యులను గూర్చి వాకబు చేశాను. "బేగం సాహిబ్, మీ కుటుంబ సభ్యులంతా ఉన్నట్టుండి తమ తమ పనుల్లో విరామం లేకుండా అయిపోయారు. మీ అన్నయ్య క్రికెట్ టోర్నమెంట్కెళ్ళాడు. ఫతే అంకుల్ ఏదో కోర్టు కేసు మీద పాకిస్తాన్ సరిహద్దులు దాటి వెళ్ళాడు. అమీనా ఆంటీ ఏదో పని మీద లాహోర్ వెళ్లాల్సి వచ్చింది. మిగతా వాళ్ళంతా తమ వ్యాపారాల మీద వేరే నగరాలకు వెళ్లారు" అని నూర్జాన్ గబగబా చెప్పేస్తుంటే నాకు నవ్వొచ్చేసింది. ఆ అమ్మాయి ఇంకా ఏదో చెప్పబోతుంటే నేనే ఆపాను. వారిని చెల్లాచెదురు చేస్తానని తాను చెప్పినట్లుగానే వారిని చెల్లాచెదురు చేశాడు. నాలోని భయం, ఆందోళన ఒక్కసారిగా బయలువెళ్ళి చెప్పలేని ఆనందంతో నేను నింపబడ్డాను. ప్రభువు ఆనందంగా నా వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ఆ సమయంలో నాకనిపించింది. ప్రస్తుతానికి వారు రాలేకపోయినా ఒక్కొక్కరుగా వారందరూ ఏదో ఒక సమయంలో తప్పక నా వద్దకు వస్తారు. నేననుకున్నట్టే జరిగింది. 70 ఏండ్ల అమీనా ఆంటీ ఉన్నట్టుండి ఇంట్లోకి వచ్చి నన్ను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసింది. ఆమె నా చిన్నతనం నుండి నాకెంతో సన్నిహితురాలు. అందమైన ఆమె ముఖం పాలిపోయి ఉంది. ఎప్పుడు చురుగ్గా కనిపించే ఆమె కళ్ళల్లో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. మేము కాసేపు ఏవేవో విషయాలు మాట్లాడుకున్నాం. చివరిగా ఆమె తన గొంతు సవరించుకుని తానొచ్చిన కారణాన్ని తన మాటల్లో బయటపెట్టింది. "నీవు క్రైస్తవురాలవయ్యావని నేను విన్నమాట నిజమేనా?" నేనెలాంటి జవాబును ఇవ్వకుండా ఆమె వైపు చూచి చిరునవ్వు నవ్వాను. తన కుర్చీలో ఆమె అసహనంగా ఇటూ అటూ కదిలి మళ్ళీ అంది, "ప్రజలు నీ గురించి పుకార్లు పుట్టిస్తున్నారని నేను అనుకున్నాను. మీరు నిజమే విన్నారు అమీనా ఆంటీ. అవి పుకార్లు కావు. క్రీస్తుకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకున్నాను. ఆయన నామంలో బాప్తిస్మం కూడా తీసుకున్నాను. నేనిప్పుడొక క్రైస్తవురాలను." ఆమె ముఖంలోకి చూస్తూ ధైర్యంగా అన్నాను. "అయ్యో, ఎంత పెద్ద తప్పు!" ఆమె చెంపలేసుకుంటూ గట్టిగా ఏడ్చింది. ఆ తర్వాత ఆమె కాసేపు మౌనంగా కూర్చుంది. ఆ తర్వాత లేచి నిలబడి తన శాలువాను కప్పుకుని గంభీరంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది. కొన్ని క్షణాలు నేను కృంగిపోయాను. అంతలోనే నేను తేరుకుని ఆమె అనుభవిస్తున్న అనవసరమైన బాధ నుండి ఆమెకు ఉపశమనాన్నివ్వమని ప్రభువును ప్రార్థించాను. నా బంధువుల కోసం నేను ప్రార్థించాలి, లేదంటే ఎంతో మంది ప్రియులను ప్రభువు కోసం నేను పొందలేకపోవచ్చు అని నాలో నేను అనుకుంటూ ప్రార్థనకు ఉపక్రమించాను.
నేను వీరికి చేయగల ఒకే ఒక మంచి పని వీరందరూ నిన్నెరిగేలా నేను చేయడమే. వీరిప్పుడు నన్నెరుగకపోయినప్పటికీ నీవు వీరిని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నీ ప్రత్యేక దీవెనల్ని వీరిలో ప్రతి ఒక్కరిపైన కుమ్మరించు ప్రభూ. నా అమీనా ఆంటీ నుండి నీవా కార్యాన్ని ప్రారంభించవా? మరుసటి రోజు మా నాన్నగారి సోదరుని కుమారుడైన అస్లాం నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కూడా ఇదే ప్రార్థనను నేను చేయవలసి వచ్చింది. వా గ్రామానికి 45 మైళ్ళ దూరంలో అతడు ఒక లాయర్గా పనిచేస్తున్నాడు. అతనిలో నాన్న పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. అదే చిరునవ్వు, అదే హాస్య ధోరణి. అతడు నాతో ప్రవర్తించే తీరును బట్టి నేను క్రైస్తవురాలనుగా మారినట్లు అతనికి తెలిసినట్లు లేదని నేను గ్రహించాను. మేం కాసేపు కులాసాగా మాట్లాడుకున్నాక అస్లాం అడిగాడు, మన బంధువులంతా ఎప్పుడు కలుస్తున్నారు? అది ఎప్పుడుంటుందో నాకు తెలుపు. మనం కలిసి వెళదాం. అదెప్పుడుంటుందో నాకు తెలియదు గాని ఆ కలయికకు నేను ఆహ్వానింపబడనని మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే ఆ సమావేశం నా గురించి చర్చించేందుకే గనుక అని నేనన్నాను. అతడు అర్థం కానట్టు నా వైపు చూశాడు. జరిగిన విషయమంతా వివరంగా చెబితే గాని అతనికి అర్థం కాదు అని నాలో నేను అనుకున్నాను. నేనెలాగూ మన కుటుంబ కలయికకు రాలేను. అసలు నా జీవితంలో ఏం జరిగిందో మన బంధువులకు వివరంగా చెప్పేందుకు నీవా కూడికకు తప్పక వెళ్ళాలి అస్లాం అని గతంలో జరిగిన విషయాలను అతనికి విపులంగా వివరించాక నేను అతనితో అన్నాను. అతడు విచారవదనంతో ఇంట్లో నుండి బయటకు నడవడాన్ని నేను గమనించాను. పరిస్థితి పతాక స్థాయికి చేరబోతుందని నాకు అర్థమైంది. నా కుమార్తె టూనీ, కుమారుడు ఖలీద్లు నా గురించి చెడుగా వినకముందే నేను వారిని కలిసి జరిగిన విషయాలను వారికి వివరించడం మంచిది. ఆఫ్రికాలో నివసిస్తున్న ఇంకో కుమార్తె ఖలీదాను నేనెటూ కలవలేను. మరునాడే నేను ఖలీద్ను కలిసేందుకు లాహోర్కు బయలుదేరాను. ఖలీద్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. అతడు నివసిస్తున్న ఖరీదైన ఇల్లే దానికి సాక్ష్యం. నా కారు ఖలీద్ ఇంటి ముందు ఆగింది. ఖలీద్ తన కుటుంబంతో సహా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నిన్ను చూడడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అని నవ్వుతూ అన్నాడు. కానీ అతని నవ్వుల్లో అంత నిండుదనం నాకు కనిపించలేదు. నా బంధువులు ఈ పాటికే నా గురించి అతనికి చెప్పినట్టున్నారు. ఆ మధ్యాహ్నమంతా నేను అతనితో మాట్లాడుతూ గడిపాను. నా అనుభవాలను అతనికి వివరించాలని ప్రయత్నించాను. కానీ అవి అతనికి ఏమాత్రం అర్థమైనట్టు లేదు. నేనిప్పుడిక టూనీని చూడాలి. వెంటనే రావల్పిండికి బయలుదేరాను. నేను రావల్పిండి చేరుకున్నాక నేరుగా టూనీ పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి ఆమె కోసం కబురు చేసి ఎదురు చూడసాగాను. విషయం ఆమెకెలా చెప్పాలి? ఈపాటికే నా గురించిన కొన్ని గాలి వార్తల్ని ఆమె వినుంటుంది. నేను బైబిల్ చదువుతూ ఉండడాన్ని ఆమె కల్లారా చూసింది. క్యాథలిక్ సిస్టర్ డాక్టర్ శాంటియాగోతో నేను మాట్లాడేటప్పుడు మా సంభాషణను ఆమె విని ఉండవచ్చు. కానీ ఆ సంభాషణే నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిందన్న విషయం బహుశా ఆమెకు తెలుసుండకపోవచ్చు. దేవుణ్ణి తండ్రి అని పిలిచేందుకు ఆ సంభాషణే నన్ను ప్రోత్సహించింది. టోనీ కోసం ఎదురు చూస్తూ ఆలోచించసాగాను. అమ్మా అన్న పిలుపుతో తలెత్తి చూశాను. టోనీ నా వైపే నడుచుకుంటూ వస్తోంది. ఆమె తెల్లని యూనిఫామ్ మెరుస్తోంది. అందమైన ఆమె ముఖం కాంతివంతంగా ఉంది. నల్లని ఆమె కురులు గాలికి రెపరెపలాడుతున్నాయి. ఆమె చేతులు నన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. టోనీకి నిదానంగా వివరిస్తూ చెప్పేంత ధైర్యం నాకు లేదు. జరిగిన విషయాన్ని ఒక్క మాటలో ఆమెతో చెప్పేయాలి. టోనీ, నేను చెప్పే వార్తను భరించేందుకు సిద్ధంగా ఉండు. బహుశా అది నీకు దిగ్భ్రాంతిని కలిగించవచ్చు. 2 దినాలకు ముందు నేను బాప్తిస్మం తీసుకున్నాను. గబగబా ఆమెతో చెప్పేశాను. ఆమె ముఖం పాలిపోయింది. నన్ను హత్తుకోవడానికి చాచిన ఆమె చేతులు క్రిందకి పడిపోయాయి. సున్నితమైన ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు పెళ్ళుబికి వస్తున్నాయి. నేను కూర్చున్న సోఫాలో నా ప్రక్కనే నిర్జీవంగా కూర్చుంటూ, ఇలా జరుగుతుందని నేనెప్పుడో ఊహించాను అని నేనెన్నడూ విననటువంటి గద్గద స్వరంతో ఆమె అంది. నేను ఆమెను ఊరడించడానికి ప్రయత్నించాను. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆమె వెళ్ళి ఆ దినం త్వరగా ఇంటికి వెళ్ళడానికి తన పై అధికారి వద్ద అనుమతి తీసుకుని వచ్చింది. మేమిద్దరం ఆమె ఇంటికెళ్ళాం.
మేము ఆమె ఇంటి వాకిట నిలుచున్న సమయంలోనే ఇంట్లో ఫోన్ మ్రోగుతున్న శబ్దం వినిపించింది. టూనీ గబగబా తలుపు తీసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రిసీవర్ చేతికందుకుని నా వైపు తిరిగి, నైనా నుండి ఫోన్ అంది. నైనా రావల్పిండిలోనే నివసిస్తోన్న నా మేనకోడలు. నీవు క్రైస్తవురాలవయ్యింది నిజమేనా అని ఆమె అడుగుతోంది అని రిసీవర్ను తన అరచేత్తో మూసి పట్టుకుని టూనీ నాతో అంది. తరువాత తిరిగి ఫోన్ చెవి వద్ద పెట్టుకుంది. ఆ వైపు నుండి నైనా స్వరం గట్టిగా వినిపిస్తోంది. అవును నైనా, అమ్మ క్రైస్తవురాలయ్యింది అని టూనీ మెల్లగా అంది. ఆ వైపు నుండి కోపంగా ఫోన్ పెట్టేసిన శబ్దం. టూనీ మెల్లగా రిసీవర్ను ఫోన్పై పెట్టింది. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచించుకోవడానికి ఆమెను ఒంటరిగా వదిలేయడం మంచిది అని నాలో నేను అనుకుని మెల్లగా అక్కడ నుండి నిష్క్రమించడానికి నిర్ణయించుకున్నాను. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నా వద్దకు రా టూనీ అంటూ మెల్లగా బయటకు నడిచాను. టూనీ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. నా కారు వా గ్రామంలోని నా ఇంటి వైపు రహదారిలో వేగంగా పరిగెత్తుతోంది. నా మనసులోని ఆలోచనలు దానికంటే వేగంగా పరిగెత్తుతున్నాయి. నేను ఇల్లు చేరగానే నా పనివాళ్ళు నన్ను చుట్టుముట్టారు. నూర్జాన్ భయంతో చేతులు నలుపుకుంటూ నిలబడింది. రేషం తలవంచి దిగాలుగా నిలబడింది. రోజంతా ఫోన్ మ్రోగుతూనే ఉందట. చాలామంది బంధువులు నా కోసం వచ్చి వెళ్లారట. నేను పనివాళ్లతో మాట్లాడుతుండగానే మళ్ళీ ఫోన్ మ్రోగడం ప్రారంభించింది. ఆ ఫోన్ నా అక్క భర్త జమీల్ నుండి వచ్చింది. అతడొక బ్రిటిష్ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు ఆధ్యాత్మిక వ్యక్తి కాదని నేనెప్పుడూ తలంచేదాన్ని. కానీ అతని స్వరం ఇప్పుడు నాకు అందుకు భిన్నంగా వినిపిస్తోంది. బిల్కిస్, నేనొక ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నాను. అయితే నేను దాన్ని నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఉపోద్ఘాతంలాగా. నీవు క్రైస్తవురాలవైనట్లు నా స్నేహితుడొకడు చెప్పాడు. దాన్ని నేను నమ్మలేదనుకో అన్నాడు. నా గురించిన సమాచారం చాలా వేగంగానే వ్యాపిస్తోంది. నేను అతనికి జవాబేమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాను. బిల్కిస్, నేను చెప్పింది వినిపించిందా? జమీల్ స్వరం నా జవాబు కోసం పట్టుబట్టినట్టుగా ఉంది. వినిపించింది. అదో కట్టు కథ కదూ? కాదు, నీవు విన్నది నిజమే. కాసేపు అవతలి వైపు నుండి నిశ్శబ్దం. ఆ తర్వాత అతడన్నాడు, నీవెంత నష్టపోయావో నీకు తెలియదు. ఆ విషయం నీకిప్పుడు అర్థం కాదు. అతడు కోపంగా ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాల తర్వాత టూనీ ఫోన్ చేసింది. మహ్మద్ని వాళ్ళ నాన్న ఇక మీదట నీ వద్ద ఉంచడట. నవాబ్ అంకుల్ నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. కోర్టుకు వెళ్ళినా లాభం ఉండదట అని గట్టిగా ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి నేను చాలా ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమె అలా ఏడుస్తూనే ఫోన్ పెట్టేసింది. ఆ రాత్రి చాలా ఆలస్యంగా మహ్మద్, నేను నా పడక గదిలో భోజనం చేస్తున్న సమయంలో టూనీ, ఆమెతో కూడా నా 2 మేనకోడళ్ళు వచ్చారు. వారి ముఖాలు పాలిపోయి ఉన్నాయి. రండి, కలిసి భోజనం చేద్దాం. మీకోసం భోజనాన్ని పైకి తెప్పిస్తాను అని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ అన్నాను. వారు భోజనానికి కూర్చున్నారు. నా 2 మేనకోడళ్లను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే వారు నన్ను చూడడానికి అంత సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. అందరూ ముభావంగా ఉన్నారు. భోజనాలయ్యాక మహ్మద్ను బయటకు పంపించి వారు సంభాషణ ప్రారంభించారు. ఆంటీ, నీవు చేసే పని వల్ల ఇతరులు ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించావా? నా మేనకోడలలో ఒక అమ్మాయి అడిగింది. అసలు నీవు ఇతరులను గురించి ఆలోచించవా? ఆ అమ్మాయి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. నా ఎదురుగా మౌనంగా కూర్చుని ఉన్న ఇంకో అమ్మాయి కళ్ళు కూడా ఇదే ప్రశ్నను నాపై సంధిస్తున్నాయి. నాజూకైన ఆ అమ్మాయి చేతిని నా చేతిలోకి తీసుకుంటూ, నా ప్రభువుకు లోబడడం తప్ప ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా అని నేను అన్నాను. టూనీ కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి. నేను చెప్పిన మాట తనకు వినిపించనట్లుగా టూనీ నా వైపు దీనంగా చూస్తూ అర్థిస్తున్నట్లుగా, నిన్ను ఎవరో ఏదో చేయకముందే నీవిక్కడి నుండి పారిపోమ్మా అని చెప్పి ఆమె భోరుమని విలపించింది. ఆమె స్వరం పెంచింది. బయట ఏమనుకుంటున్నారో తెలుసా? నీపై దాడి జరగబోతోందట. మన స్వంత బంధువులే అందుకు ఆలోచిస్తున్నారట. ఆ తర్వాత ఆమె ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, మమ్మీ, నిన్ను చంపేస్తారట, నా స్నేహితులంతా అంటున్నారు అంది. క్షమించు టోనీ, నేను ఎక్కడికి పారిపోను.
నేను గంభీరంగా జవాబిచ్చాను. ఇప్పుడు నేను పారిపోతే నా జీవితమంతా పారిపోతూనే ఉండాల్సి వస్తుంది. అలా నేను మాట్లాడుతున్నప్పుడు నాలోని నిశ్చేత మరింత పెరిగింది. దేవుడు అనుకుంటే ఈ ఇంట్లోనే నన్ను సురక్షితంగా ఉంచగలడు. నన్నెవరూ ఇక్కడ నుండి బయటకు పంపలేరు. నేను ఉన్నట్టుండి నా కుర్చీలో నుండి కొంచెం పైకి లేచినట్లుగా కూర్చుంటూ, ఏది నాపై దాడి చేయడానికి వాళ్ళను రాని చూద్దాం అన్నాను ఆవేశంగా. అలా నేను అనగానే ఒకలాంటి భయం నన్ను ఆవరించింది. నా గర్వపు మాటలతో ప్రభువు ప్రశాంతతను, సన్నిధిని నేను పోగొట్టుకున్నాను. నాలోని పాత స్వభావం ప్రభువు సన్నిధికి నన్ను దూరం చేసింది. నేను నిర్జీవంగా నా కుర్చీలో కూర్చుని నా చుట్టూ వినిపిస్తోన్న గంభీరమైన స్వరాలను మౌనంగా వినసాగాను. నా ఇంట్లో నుండి నన్నెవ్వరూ బయటకు పంపించలేరని చెబుతూ నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకుంటున్నాను. నేనెంత తప్పు చేశానో అని నా ఆత్మ బాధతో మూలిగింది. టూనీ గట్టిగా ఏదో మాట్లాడుతోంది. నేను సరిగ్గా వినలేదు. ఆమె మళ్ళీ గట్టిగా ఏడుస్తూ అంటోంది, మమ్మీ, నీవు క్రైస్తవురాలువయ్యావు సరే, క్రైస్తవ హతసాక్షిగా కూడా కావాలనుకుంటున్నావా? ఆమె నా కుర్చీ వద్ద మోకరించి తన తలను నా భుజంపై వాల్చుతూ తిరిగి అంది, మేము నిన్నెంతగా ప్రేమిస్తున్నామో నీకు తెలియదా మమ్మీ? తెలుసమ్మా, తెలుసు. ఆమె తల నిమురుతూ నేను బాధతో మూల్గాను. గర్వంతో నేను మాట్లాడిన మాటలను మన్నించమని మనసులో నేను ప్రార్థించాను. ప్రభువా, నీవెక్కడ ఉంచితే అక్కడే నేనుంటాను. నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళడం నీ ఇష్టమైతే తప్పక వదిలి వెళ్తాను అని నేను ఈ చిన్ని ప్రార్థనను నా మనసులో ఎప్పుడైతే చేశానో అప్పుడే దేవుని సన్నిధిని తిరిగి నేను అనుభవించసాగాను. నా ముందున్న 3 అమ్మాయిలు తమ మాటల్ని కొనసాగిస్తున్నారు. నేను వాటిని వినే స్థితిలో లేను. నా జీవితం వేరొక స్థాయికి చేరుకుంటోందని నాకు తెలుసు. ప్రభువు ఆ సమయంలో నాలో పనిచేస్తూ నాకు బోధిస్తున్నాడు. తన సన్నిధిలో ఎలా నిలిచి ఉండాలో ఆయన నాకు నేర్పిస్తున్నాడు. సరే, మేమిక వెళ్తాం. అది టూనీ గొంతు. ఆమె ఇందాక నాతో ఏం మాట్లాడిందో నేను సరిగ్గా వినలేదు. ఆమె చివరిగా అంది, మహమ్మద్ని వాళ్ళ నాన్న తీసుకెళ్లడానికి వస్తే వాణ్ణి అతనికి అప్పగించొద్దు. నేను క్రైస్తవురాలను కాలేదు గనుక వాడు నా వద్ద ఉంటాడని చెప్పు. ఆ 3 అమ్మాయిలు కాసేపటికి ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ రాత్రికి వారిని అక్కడే పడుకోమని చెప్పాను. వారందుకు అంగీకరించారు. ఒకప్పుడు వారి కోసం, వారి రక్షణ కోసం నేనెంతో ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మేము ఒకరి రక్షణ కోసం మరొకరం ఆందోళన చెందుతున్నాం. టూనీని, నా 2 మేనకోడళ్లను చూస్తూ నేననుకున్నాను, ప్రభువా, నీ అందలి విశ్వాసం లేని వారితో మాట్లాడడం చాలా కష్టం. దయచేసి నా కుటుంబ సభ్యులకు సహాయం చెయ్యి. నన్ను ప్రేమించే నా ప్రియమైన బిడ్డల క్షేమం కోసం నేనెంతో ఆందోళన చెందుతున్నాను. నేను నిద్రకు ఉపక్రమించగానే నా శరీరాన్ని వదిలి నేనెక్కడో గాల్లో విహరిస్తున్నట్టుగా అనుభూతి చెందాను. పచ్చని గడ్డితోనూ ఫైన్ చెట్లతోనూ నిండిన పర్వత శిఖరాలకు పైగా నేను విహరిస్తున్నాను. నా ముందొక నీటి ఊట పొర్లి పారుతుంది. నా చుట్టూ చాలామంది దేవదూతలు ఉన్నారు. వారిలో మిఖాయేలు అనే దేవదూత పేరు నాకు బాగా వినిపిస్తోంది. వారందరూ నన్ను బాగా బలపరిచారు. ఆ తర్వాత తిరిగి నేను నా పడకకు చేరుకున్నాను. ఆత్మీయ బలం నన్ను ప్రోత్సహిస్తుండగా నేను లేచి మహమ్మద్ గదికి వెళ్ళి నిద్రపోతున్న అతనిపై నా చేతులుంచి ప్రార్థించాను. ఆ తర్వాత నా కుమార్తె, మేనకోడళ్ళు నిద్రిస్తున్న గదిలోకి వెళ్ళి వారిపై కూడా అలానే చేతులుంచి ప్రార్థించాను. తిరిగి నేను నా గదిలోకెళ్ళి మోకరిల్లి ప్రార్థించడాన్ని కొనసాగించాను. ప్రభువా, గతంలో నీవు నాకెన్నో సూచనల్ని చూపించావు. ఎన్నో ప్రశ్నలకు జవాబులిచ్చావు. మహమ్మద్ విషయంలో నీవేం చేయబోతున్నావో నాకు స్పష్టంగా ఇప్పుడు చూపించు. టూనీకి వాణ్ణి గురించి నేను అభయం ఇచ్చేందుకు సహాయం చెయ్యి. ఆ సమయంలో బైబిల్ చదవాలనే ప్రేరేపణే నాకు కలిగింది. నేను బైబిల్ తెరవగానే ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనములోని ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమియూ చేయకము అన్న మాటలు నాకు కనిపించాయి. తండ్రి, నీకు కృతజ్ఞతలు అని ఊరట పొందుతూ అన్నాను.
మరుసటి ఉదయం మేము అల్పాహారం తీసుకుంటున్న సమయంలో నేను టూనీని ధైర్యపరచగలిగాను. నాకు దేవుడు బయలుపరిచిన బైబిల్ వాక్యాన్ని ఆమెకు చూపిస్తూ, టూనీ, నీ బిడ్డ గురించి ఇక నీవేం దిగులు పడకు, వాడికి ఏం కీడు జరగదు అని అభయమిచ్చాను. నా విశ్వాసం ఆమెపై ప్రభావం చూపించిందో లేక ఆమె పరిశుద్ధాత్మ చేత తాకబడిందో నాకు తెలియదు గాని నా మాటలతో ఆమె ఊరట చెందినట్లుగా నాకు అనిపించింది. ఆమె ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. గత 2 రోజుల ఆందోళన తర్వాత ఆమె పెదవులపై చిరునవ్వును మొట్టమొదటిసారిగా నేను చూడగలిగాను. నా కుమార్తె, కోడళ్ళు ఊరట చెందిన ముఖాలతో నా వద్ద నుండి వెళ్లారు. అయితే ఇతర బంధువులు, స్నేహితులు ప్రవాహంలా ఒకరి తర్వాత మరొకరు వస్తూనే ఉన్నారు. కొన్ని దినాల తర్వాత నాకు సన్నిహితులైన 7 వ్యక్తులు నా కోసం క్రింద వేచి ఉన్నారని రేషం నాతో చెప్పింది. మహ్మద్ లేకుండా వారిని కలవకూడదనుకున్నాను. అక్కడ జరుగుతున్న విషయాలు వాడికి తెలియడం మంచిది. నేను మహ్మద్ను తీసుకుని క్రిందికి వెళ్ళాను. కొన్ని తినుబండారాలను తిని టీ సేవించి కొన్ని సాధారణ విషయాల్ని మేము సంభాషించుకున్న తరువాత వారిలో ఒకతను ఏదో ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చ ప్రారంభిస్తున్నట్లుగా తన గొంతును సవరించుకున్నాడు. జరగబోయే చర్చ ఏంటో నేను ఊహించగలను గనుక నేను కూడా ఆ చర్చకు మానసికంగా సిద్ధపడ్డాను. బిల్కిస్, బాల్యం నుండి నాకు తెలిసిన ఒక స్నేహితుడు ప్రారంభించాడు. మేము నిన్నెంతో ప్రేమిస్తున్నాము. నీవు చేసిన పనిని గూర్చి దీర్ఘంగా ఆలోచిస్తున్నాము. ఈ సమయంలో నీకు సహాయపడే ఒక మంచి సలహాను నీ ముందుంచాలని ఆశతో నీ వద్దకు వచ్చాము. ఆ సలహా ఏంటో చెప్పండి. అతడు కాస్త ముందుకు వంగి నవ్వుతూ ఇలా అన్నాడు. నీవు క్రైస్తవురాలవైనట్లు బహిరంగంగా చెప్పొద్దు. నా విశ్వాసాన్ని రహస్యంగా ఉంచమనేనా మీ సలహా? అవును. అలా నేను చేయలేను. నేను బదులిచ్చాను. నేను దేవునితో ఆడుకోలేను. ఒకవేళ నేను చనిపోవలసి వస్తే దానికి నేను సిద్ధమే. ఆ 7 వ్యక్తులు నాపై తీక్షణంగా చూశారు. నేను కూడా వారి వైపు తీక్షణంగా చూడబోయి అంతలోనే నన్ను నేను అదుపు చేసుకున్నాను. వారు నన్ను ప్రేమించి నా క్షేమం కోరి వచ్చిన నా అతిథులు అని నాలో నేను అనుకున్నాను. మీ సలహాను పాటించలేనందుకు నన్ను క్షమించండి. గత నెల రోజులుగా నా విశ్వాసం నా జీవితంలో ఎలా ఒక ప్రాముఖ్యమైన భాగమైందో వారికి నేను వివరించాను. నా విశ్వాసం విషయమై నేను మౌనంగా ఉండలేను అని నేనన్నాను. దీన్ని గురించి దేవుని వాక్యంలో ప్రభువు ఏం చెప్పాడో వారికి వివరించాను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనములు. బిల్కిస్, ఇప్పుడు నీవొక అసాధారణమైన పరిస్థితిలో ఉన్నావు. నీ విశ్వాసాన్ని నీవు బహిరంగంగా ప్రకటించకపోతే నీ దేవుడేమీ బాధపడడు. నీవు ఆయనను విశ్వసిస్తున్నావు. ఆయనకది చాలదా? ఇస్లాం మత విశ్వాసంలో ఉండి దాన్ని వ్యతిరేకించిన వారిని గురించి ఖురాన్ ఏమి చెబుతోందో నీకు తెలియదా? ఎవరో ఒకరు నిన్ను చంపేస్తారేమోనని నీ విషయం మాకు భయంగా ఉంది అని వారిలో ఒక పెద్దాయన తీవ్రంగా అన్నాడు. నేను చిరునవ్వు నవ్వాను. ఇక నాతో చర్చించడం వృధా అని వారికి అనిపించినట్లుంది. వెళ్ళడానికి లేచి నిలబడ్డారు. చూడు బిల్కిస్, నీవు ఇబ్బందిలో పడినప్పుడు నీ కుటుంబ సభ్యులు గాని నీ స్నేహితులు గాని నీకు సహాయం చేయలేరన్న విషయాన్ని జ్ఞాపకముంచుకో. ఇప్పుడు నీ క్షేమం కోరేవారు ఆనాడు నీకు వీపు మళ్లించి వెళ్లాల్సి వస్తుంది అని చివరిలో వారిలో ఒకతను అన్నాడు. నేను మౌనంగా తలూపాను. వారు చెప్పిన మాటలన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. ఆ మాటల్ని మహ్మద్ వినకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. వాణ్ణి ఆడుకోవడానికి తోటలోకి పంపి ఉంటే బాగుండేదని నేను అనుకున్నాను. నా ప్రక్కనున్న చిన్ని కుర్చీలో కూర్చుని ఉన్న మహ్మద్ వైపు చూశాను. వాడు నా వైపు చూచి చిరునవ్వు నవ్వాడు. వీరి మాటలకు నీవేం బాధపడకు అంటున్నట్టుంది వాడి చిరునవ్వు. వాళ్ళంతా వెళ్ళడానికి సిద్ధమవుతూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారిలో ఉన్న నా తల్లి స్నేహితురాలైన ఒక పెద్దావిడ నా వద్దకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని కన్నీళ్లు కార్చి, నీకిదే నా చివరి వేడుకోలు అని ఆమె అంది. ఆ మాటనే ఆమె మళ్ళీ మళ్ళీ అంది.
ఆ తర్వాత ఆమె గట్టిగా ఏడుస్తూ బయటకు పరిగెత్తింది. అందరూ ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. ఇల్లంతా ఒక్కసారిగా గంభీరమైన వాతావరణంతో నిండిపోయి సమాధిని తలపింపచేసింది. మామూలుగా మహమ్మద్ చేసే ఆటల శబ్దాలు కూడా ఆ సమయంలో వినిపించలేదు. ఇంట్లో పనివాళ్ల శబ్దాలు తప్ప మరే శబ్దాలు ఇప్పుడు వినిపించడం లేదు. అప్పుడప్పుడు మిషెల్, కెన్ దంపతులు వచ్చి నన్ను చూచి ఆదరించి వెళుతున్నారు. ఆదివారం సాయంత్రాలు జరిగే కూడికలకు క్రమంగా నేను హాజరవుతున్నాను. అలా 3 వారాలు గడిచాయి. నా బంధువుల కోపాగ్ని రోజు రోజుకు ఎక్కువగా రగులుకుంటోంది. బజారులో నాకు ఎదురుపడి తల ప్రక్కకు త్రిప్పుకుని వెళ్ళిన మా చిన్నాన్న కొడుకు ముఖంలో ఆ కోపాగ్నిని నేను చూశాను. రావల్పిండిలోని ఒక వీధిలో నేను వెళుతుండగా తీక్షణంగా నా వైపు చూస్తూ వెళ్ళిన నా మేనల్లుడి చూపుల్లో ఆ కోపాగ్నిని నేను చూశాను. నాతో కలిసి తాను ఇక ఎప్పుడూ భోజనం చేయనని మృదువుగా నాతో చెప్పిన ఒక ఆంటీ మెల్లని స్వరంలో ఆ కోపాగ్నిని నేను చూశాను. మెల్లగా బహిష్కరణ ప్రారంభమవుతుంది. నా ఫోన్ మౌన రూపం దాల్చింది. నా గేటు కూడా శబ్దం చేయడం లేదు. నా బంధువుల మాటలు, దూషణలు పూర్తిగా ఆగిపోయాయి. ఖురాన్లోని సూరా 74:20లో ఉన్న వచనాలు ఆ సమయంలో నాకు గుర్తొచ్చాయి. నీవు విశ్వాసము నుండి తొలగిపోవడం ద్వారా నీ దేశానికి కీడు చేసి రక్త సంబంధాన్ని అతిక్రమిస్తున్నావు. అలాంటి వారిని అంధులనుగాను చెవిటివారిగాను అల్లా శపిస్తున్నాడు. నా విషయంలో ఇది అక్షరాల నెరవేరుతోంది. నేను రక్త సంబంధాన్ని అతిక్రమించాను. దాని ఫలితంగా నా కుటుంబాన్ని చూడడం గాని వారి నుండి వినడం గాని నాకు శాశ్వతంగా దూరమైంది. నా గదిలోనికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పనివారి మధ్య సాగే కులాసా సంభాషణలు, సంతోషపు నవ్వులు ఇప్పుడు వినిపించడం లేదు. వాళ్లను నేను పలకరించినప్పుడు అవును, లేదు, సరే బేగం సాహిబ్ అన్న సంక్షిప్త పదాలు మాత్రమే వారి పెదవుల నుండి నిర్లిప్తంగా జాలువారుతున్నాయి. ఒకనాడు ఉదయం ఈ బహిష్కరణ క్రొత్త మలుపు తిరిగింది. నా గది తలుపు మెల్లగా శబ్దమైతే వెనుతిరిగి చూశాను. నా బాత్రూం శుభ్రం చేయడానికి నూర్జాన్ మెల్లగా నడిచిపోతోంది. ఎప్పుడూ గలగలా నవ్వుతూ చలాకీగా ఉండే ఆ అమ్మాయి మౌనంగా ఉంది. ఆ తర్వాత లోనికి వచ్చిన రేషం కూడా నిర్లిప్తంగా ఉంది. వారి గదిలో పనిచేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి ముఖాల్లోని బిత్తర చూపులు నాకు ఆందోళన కలిగించాయి. వారేదైనా మాట్లాడతారేమోనని నేను వేచి చూశాను గాని ఎలాంటి కబుర్లు, మాటలు లేకుండానే నూర్జాన్ తన పని చేసుకుపోతోంది. రేషం విగ్రహంలా మౌనంగా ఉంది. ఏంటి మీ ఇద్దరూ అంత మౌనంగా ఉన్నారు? ఏం జరిగింది అని కాస్త తీవ్ర స్వరంతోనే అడిగాను. వారిద్దరూ పనిచేయడం ఆపి జరిగిన విషయాల్ని చెప్పడం ప్రారంభించారు. రేషం తప్ప మంజూర్తో సహా నా మిగతా క్రైస్తవ పనివారంతా గత అర్ధరాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయారట.